ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. నీటి కాలువల యొద్ద నాటబడిన ఎటువంటి చెట్టు అయినా ఏం చేస్తుందండి? చిగురిస్తుంది. నీటి కాలువల యొద్ద నాటబడిన ఏ చెట్టైనా, అది గడ్డే కానీ చెట్టే కానీ ఏదైనా అద్భుతమైనటువంటి రీతిలో చిగురిస్తూ ఉంటుంది, అద్భుతమైనటువంటి రీతిలో ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఈరోజు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె నా దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. నా దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎండిపోయిన జీవితం ఉందేమో, నీ జీవితంలో ఈరోజు ఆర్థికంగా ఎండిపోయావేమో, ఆత్మీకంగా ఎండిపోయినావేమో, నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాల చేత ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె నా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, సూచక్రియలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎండిపోయినావా? ఆర్థికంగా ఎండిపోయినావేమో, ఈరోజు ఆత్మీకంగా ఎండిపోయినావేమో. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె నా దేవుడు నిన్ను చేస్తాడంట, ఫలమిచ్చి చెట్టు వలె. ఈరోజు ఫలాలు లేవేమో, ఎండిపోయినావేమో, ఈరోజు అప్పుల బారిన పడిపోయినావేమో, అనారోగ్యం బారిన పడిపోయినావేమో. దేవుడు తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు యోబు అన్ని కోల్పోయినాడండి, ఎండిపోయిన స్థితి. పిల్లల్ని కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, కుటుంబాన్ని కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు, అన్నీ కోల్పోయాడు. కానీ కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు యోబుకిచ్చి యోబును దేవుడు దీవించాడు. యోబుకే దేవుడా? నీకు దేవుడు కాదా? యోబునే దేవుడు లేవనెత్తుతాడా? నిన్ను దేవుడు లేవనెత్తలేడా? నిన్ను లేవనెత్తుతాడా, నిన్ను ఆశీర్వదిస్తాడా. ఆయన తలుచుకుంటే రాత్రికి రాత్రి గృహాలు లేని నీకు 2 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇవ్వగలడు. ఆయన తలుచుకుంటే రాత్రికి రాత్రి నిన్ను కోటీశ్వరుడు చేయగలడు. ఆయన తలుచుకుంటే రాత్రికి రాత్రి ఉద్యోగం లేని నీకు గెస్టెడ్ ర్యాంక్ ఉద్యోగం ఇవ్వగలడు. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నీ చరిత్రను నా దేవుడు తిరగ రాస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, అద్భుతమైనటువంటి రీతిలో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ఎలాంటి స్థితిలో నిన్ను ఉంచుతాడు తెలుసా? ఫలమిచ్చు చెట్టు వలె, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె నీ జీవితం ఉండబోతుంది. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి రీతిలో ప్రతి క్షణం చిగురిస్తూ ఉంటుందో, చాలా పచ్చగా ఉంటుందో, అటువంటి పచ్చని జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు కష్టాలు ఉండొచ్చు, ఈరోజు నష్టాలు ఉండొచ్చు, ఈరోజు బాధలు ఉండొచ్చు. ఉండని, రేపటి దినాన అద్భుతమైన రీతిలో నువ్వు చిగురించబోతున్నావు. నా దేవుడు నిన్ను చిగురించబోతున్నాడు, నీ కుటుంబాన్ని చిగురించబోతున్నాడు, నీ పిల్లల్ని చిగురించబోతున్నాడు, నీ ఆర్థిక పరిస్థితి చిగురించబోతుంది, నీ ఉద్యోగ పరిస్థితి చిగురించబోతుంది, నీ పరిస్థితులన్నీ కూడా చిగురించబోతున్నాయి. నవ్విన వారి ముందే నా దేవుడు నిన్ను సాక్షికరంగా నిలబెట్టబోతున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో నీ శత్రువుల ముందే బిర్యానీని నా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ఏంటిదో తెలుసా? నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె నిన్ను నా దేవుడు చేయబోతున్నాడు. ఫలమిచ్చు చెట్టు వలె ఫలాలు ఇవ్వబోతున్నావు. అద్భుతమైన రీతిలో అనేక మందికి సహాయం చేయబోతున్నావు. అనేక మంది దగ్గర సహాయం కొరకు నువ్వు చేతులు చాపావేమో, కానీ నా దేవుడు ఈరోజు నీకు చెప్తున్న మాట ఏం తెలుసా? అనేక మందికి నువ్వే సహాయం చేసే స్థితిలోకి నడిపించబోతున్నావు. ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చు,
కానీ ఆనందం నీ దగ్గరికి రాబోతుంది. ఈరోజు వేదన రావచ్చు, కానీ నా దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఫలమిచ్చి చెట్టు వలె నిన్ను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. కృప కలుగును గాక. మంచిది. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం కదా. ఎస్, తప్పకుండా నా దేవుడు మనల్ని కాకపోతే ఎవరిని దీవిస్తాడండి? మనల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. సకల ఆశీర్వాదానికి కారణభూతులకు దేవా, నీకే వేల కొలది వందనాలు. అవునయ్యా, ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానం, ఫలమిచ్చి చెట్టు వలె మీ జీవితాలను చేస్తా అన్నావు ప్రభువా. ఎస్, ఫలమిచ్చి చెట్టు వలె మా జీవితాలు మారునుగాక. చిగురించే చెట్టు వలె మా జీవితాలు మారాలి. ఎంతమంది వేదనతో, దుఃఖముతో, బాధతో, నిందలతో, అవమానాలతో ఈ వీడియో చూస్తున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారికి ఉన్న కన్నీళ్ళు, వేదన, దుఃఖం అంతా కూడా తొలగిపోవాలయ్యా. బ్లెస్ చేయండి అయ్యా. ఎంతమంది అయితే ఈరోజు మరి ట్రైన్ ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, ఫ్లైట్ ప్రయాణాలు, ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణం అంతటిలో మీరు తోడి నీడిగా ఉండండి ప్రభువా. ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరికీ శీఘ్రముగా స్వస్థత కలుగును గాక నాయన. ఎంతమంది అప్పులతో ఉన్నారో వారి అప్పులు తొలగిపోవాలా. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు తెరవబడాలి ప్రభువా. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు రావాలి ప్రభువా. స్తోత్రం. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించండి. ఇటువంటి మ్యారేజ్ డేస్ ఎన్నో జరుపుకోవాలా, ఇటువంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి ప్రభు. నీ కృపతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డల్ని నింపుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఫలమిచ్చి చెట్టు వలె బిడ్డలు దిగుదురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృప కలుగునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఖమ్మం పట్టణంలో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన పెడతా ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ఏప్రిల్ 21వ తారీఖు మరి మన మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానం, మరి ప్రతి ఒక్క విషయం కొరకు, గర్భఫలం లేనటువంటి వారి కొరకు, ఉద్యోగం లేనటువంటి వారి కొరకు, అప్పులతో, నిరుద్యోగులతో, మరి ఆ రోగము బాధపడుతున్నటువంటి వారి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. చూస్తున్నారు కదా ఎంతమంది జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడో. మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఏప్రిల్ 21వ తారీఖు ఖమ్మంలో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయమే 9 గంటలకు ఉంటుంది. వివరాలకి కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమలాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 22 అంటే ఏప్రిల్ 22వ తారీఖు ఉదయం మన అమలాపురంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అనేక మంది కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి మీ అందరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. మర్చిపోకండి, ఏప్రిల్ 22వ తారీఖు నాడు మన అంబేద్కర్ భవన్లో ఆరాధన జరగబోతుంది. నేను వస్తున్నాను, మీరు అందరు కూడా వచ్చేసి అందరం కలిసి దేవాతి దేవుడిని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి ఏప్రిల్ 28వ తారీఖు నాడు మన వైజాగ్లో, మన విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. మరి ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు, విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఏ ఒక్కరున్నా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఏప్రిల్ 28 మరి విశాఖపట్నం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా గంభీరమైన ఆరాధన జరగబోతుంది. మీరు రండి, అనేకులను తెలియజేయండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.